హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రోజ్ అండ్ వైట్ బ్లాగ్స్కి సుస్వాగతం. సో గైస్, ఈరోజు మనమైతే మైన్క్రాఫ్ట్లో మనము వన్ బ్లాక్ అయితే ఆడబోతున్నాం. సో ఫేస్ క్యాంప్ గురించి పట్టించుకోకండి, ఈసారి మనం ఫేస్ క్యాంప్తోనే వీడియో చేద్దాం అనుకున్నాం. కానీ ఈ ఫేస్ క్యాంపు అది ఈ పెట్టిన స్టక్ అయిపోతుంది. సో అందుకే దీన్ని అయితే ఇట్లానే పెట్టిస్తున్నాను ఫేస్ క్యాంపు. దీని పేరు వన్ బ్లాక్ ఆల్ కంటిన్యూడ్, ఎందుకంటే నేను ఎప్పుడు కంటిన్యూ చేశాను కాబట్టి. సో వన్ బ్లాక్ ఆల్ కంటిన్యూడ్ పేరుతో వచ్చేసాను. ఈ ఫోటో అలానే ఉంటుందా గైస్? ఆ ఫోటో అలానే ఉంటుంది, కొంచెం విచిత్రంగా ఉంది గైస్. తీసేద్దామంటే అలాగో ఉంది గైస్. తీసేద్దాం, ఆగండి ఒక్కసారి ఆగండి, తీసేస్తా. సో గైస్, ఇదైతే తీసేసాను ఫేస్ క్యాంప్. సో పట్టించుకోకండి, ఇప్పుడు అది వచ్చింది, పట్టించుకోకండి. ఫేస్ క్యాంప్తో వీడియో చేద్దాం అనుకుంటాను ఈ మధ్య, కానీ చేయలేకపోతున్నాను. సో వెల్కమ్ అవర్ వన్ బ్లాక్. నేనైతే సర్వైవల్ సిరీస్ ఆడట్లేదు, వన్ బ్లాక్ అయితే ఆడుతున్నాను. ఆఫ్టర్ ఎ ఫర్ లాంగ్ గ్యాప్ మీ ముందుకి మైన్క్రాఫ్ట్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎందుకు రావట్లేదు అనుకుంటే, మైన్క్రాఫ్ట్ డిలీట్ అయిపోయిందని చెప్పాను నాగమణి సిరీస్లో ఎపిసోడ్ 1లో అది చెప్పాను, డిలీట్ అయిపోయింది అనేసి. కానీ నాకు మధ్య వన్ బ్లాక్ వీడియోస్ చేయబోతుంది. సో దీని పేరు వన్ బ్లాక్ ఆల్ కంటిన్యూడ్. వన్ బ్లాక్ ఆల్ కంటిన్యూడ్ మాట పేరు, ఎందుకంటే నేను ఎప్పుడు దీన్ని కంటిన్యూ చేశాను కాబట్టి. సో అందుకే దీని పేరు అదే. వచ్చేసాం. మనోడే కొత్త స్కిన్ వేసుకున్నాను, అంటే ఎప్పటి నుంచో వేరే వేసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్ ఇప్పుడు వేసేసుకున్నాను ఈ స్కిన్ నచ్చిందని వేసేసుకున్నాను. నార్మల్ వేసుకున్నాను లేదు గాయస్. నేను ఇప్పుడు లెవెల్ 3లో ఉన్నాను. సో లెవెల్ 3లో ఉన్నా కాబట్టి స్కెలెటన్స్ అండ్ జాంబీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎస్ గాయస్, అండ్ మనం ఏమేమి చేసామంటే ఫస్ట్ మనం పెట్టాం. ఇవే ఉంటాయి, నేను అప్పుడప్పుడు ఇట్లా రైడ్ చేస్తూ ఉంటాను టైం పాస్కి. అండ్ ఇక్కడ మన ఫామ్ అయితే ఇక్కడ ఉంది. ఇది నా ఫామ్, నేను ఫామ్ అయితే కట్టాను. అండ్ ఫామ్ మొత్తం ఇక్కడ ఉంటే, అండ్ ఈ షీప్స్ కలిసి పెడతా ఉంటే షీప్స్ అండ్ కౌస్కి చెట్లు అయితే గ్రో చేశాను. ఇంకోటి వచ్చేసి ఇంకోటి చాలా చేసినాను. డీస్పాన్ అయినట్టుంది లేదండి. అదేంటంటే సీడ్ కాదు, తండ్రా వద్దురా, తండ్ర అయితే అస్సలు వద్దు. దండం రా తండ్రకి, అది చెప్పాను తండ్ర అనేసి. నేను గైస్ నాకైతే కమెంట్స్ లేవు, బట్ ఇందులో కమెంట్స్ అయితే అలో ఉన్నాయన్నమాట. అది నాకు తెలీదు. ఎందుకంటే థండర్స్ వచ్చాయనుకోండి, అమ్మంటారు థండర్స్ వస్తే జాంబీస్ అవి కూడా వస్తాయి. నేను ఇదైతే టైంలో డేర్ పెట్టేస్తాను. కమెంట్స్ అయితే అలా ఉన్నాయి, నేనేమి గైస్ మన చాలా వరకు తీసుకున్నాను. అసలుకి నేను తీసుకున్నాను లేదు, అసలు ఎండు తీసుకోవాల్సింది. ఇప్పుడు మైనింగ్ అయితే చేయబోతున్నాను, కానీ నాకు భయం వస్తుంది. ఏంటంటే క్రీపర్స్ వస్తే నేను క్రియేటివిటీలోకి వెళ్ళిపోతాను. అంటే మనం యాక్చువల్లీ వన్ బ్లాక్ అంటే సర్వైవ్ చేయాలి, బట్ క్రియేటివిటీలో వెళ్ళిపోతాను నేను. అది లాగ్ ఇదిగోండి,
అసలు మనోడు ఎట్లా తిప్పుతున్నా గేమ్ ల్యాగ్ గైస్ ల్యాగ్. గేమ్ అయితే వద్దాను, 1 బ్లాక్ అయితే వద్దనుకుంటున్నాను. మనమైతే ఒక వరల్డ్లోకి అయితే వెళ్దాం. నా వరల్డ్ క్రియేటివిటీ వరల్డ్లోకి వెళ్దాం. సో ఆ వరల్డ్లో మనమైతే కొన్ని సీల్ థింగ్స్ అండ్ కొన్ని హ్యాక్స్ లాంటివి ఏం కడతాను, హ్యాక్స్ కడతాం బట్ యూట్యూబ్లో చూసి కడతాను. సో మనమైతే 1 బ్లాక్ అయితే నా 1 బ్లాక్ ఆల్రెడీ చేసేసాను కాబట్టి నేను 1 బ్లాక్ అయితే ఆఫ్లైన్ ఆడతాను. మనమైతే క్రియేటివిటీ వరల్డ్లోకి వెళ్ళి మనమైతే ఒక సిల్లీ థింగ్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ హ్యాక్స్ ఆర్ మిత్స్ అయితే ఇట్లా ఇదే చేద్దాం ఉంటుంది. సో ఆ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్ ఆ వరల్డ్లోకి. సో వచ్చేసా గైస్. ఏంటి ఇక్కడ గ్యాస్ ఉందనుకుంటున్నా, ఇది హ్యాపీ గ్యాస్. చంపేస్తున్నా. అది ఎంత క్యూట్గా ఉంటుందిరా, ఎట్లా చంపుతున్నా అనుకుంటే అది ఏమంటారు. నేను ఆల్రెడీ అది పెట్టాను. సో కానీ హ్యాపీ గ్యాస్ట్ ఎలా ఉంటుందని చూస్తుంటా. గ్యాస్ హ్యాపీ గ్యాస్ట్ క్యూట్గా ఉంటుంది బట్ చంపేస్తున్నా. మీరైతే ఏమనకండి ప్లీజ్. ఓ ఇంక నిద్రపోవట్లే అన్న స్ట్రెంత్ తీసుకున్నాను. ఐ థింక్ హ్యాపీ గ్యాస్ మరి ఇదంతా కొట్టినా సావట్లేదు. ఇది లైఫ్లో సావదనుకుంటా. సారీ హ్యాపీ గ్యాస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. సో అది గ్రో అవుతుంది. ఏంటమ్మా ఎప్పుడు గ్రో అవుతుంది. తీసుకుందాం డ్రై గ్యాస్. ఇదే హ్యాపీ గ్యాస్ బట్ ఇది డ్రై. సరే ఇంకోటి కూడా పెడదాంలే. ఓ వాట్ ద ఇంకోటి పెడదాంలేండి. బట్ ఇందులో లావా సస్తది రాలే పోతావు రాలే. వాట్ ద ఉన్న హ్యాపీ గెస్ట్ పోలేదురా నైనా. దీన్ని వాటర్ పోదాం పాపం, ఎందుకైనా మంచిది. ఏదో ఒకటి పోషిస్తున్న దానికి. దానికి అట్లా పోయొద్దురా నిజంగా చెప్పాలంటే. వచ్చిన పెరుగుతుంది రండి. సో ఇంకో హ్యాపీ గెస్ట్ రెస్పాండ్ అయితే మళ్ళీ చంపడానికి అనుకుంటే కాదులేండి. సరే దానికి సూట్స్ ఉంటాయి కదా, అంటే కళ్ళజోడు వేసుకొని. సో అవి పెడదాం. హ్యాపీ గ్యాస్ట్ స్పాన్ అవ్వమ్మా. దీనికి ఎప్పుడు హ్యాపీ గ్యాస్ట్కి సూట్ వేద్దాం. కానీ ఇది నా కాడే ఉందా, నా పైన ఉందా, నా పైన ఉందిలేండి. అయితే దీనికి వేసేద్దాం. ఫస్ట్ మనం దీనికి సూటే నాకు తెలీదురా నిజంగా చెప్పాలంటే దీని సూట్ పేరే తెలీదా. అయితే అరే నాకు సూట్స్ తెలియదురా. హ్యాపీగా షూట్ అని పెడతా. ఎప్పుడు చూసాను రా అది. ఫస్ట్ ఇది టైప్ చేద్దాం. మరి హ్యాపీ గెస్ట్ సూట్ యా తిరిగింది. దీని నా ఫేవరెట్ కలర్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ నాకే తెలియదు. సో ఆరెంజ్ వేసేద్దాం. ఇంకా మంచిది. పడి పెట్టేసిన నా హ్యాపీ గెస్ట్ రైట్ చేయొచ్చా? గ్యాప్ అమ్మా గ్యాప్. దీని యానిమేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ దిగితే మనం అది క్యామెల్ రా
ఫస్ట్ అదే ఎప్పుడు చూసినా మైంక్రాఫ్ట్ తొక్కు బండి తొక్కు తొక్కురా హెల్లేస్తా తొక్కు మొత్తం తిరుగుతున్నా ఇది కాదు ఇలాగే కదా జీపీ తీసుకోవాలి ఇంకో హ్యాపీగా ఓ దీనికి దిగుదాం గైస్ ఎలా దిగాలరా జంప్ కొడితే దిగుతాడు కదా గైస్ జంప్ కొడితే దిగట్లే దిగింలేండి తన యానిమేషన్ చూడలేదబ్బా అది కళ్ళ చూడు వేసుకుంటుంది మళ్ళీ అది కళ్ళ చూడు ఇప్పుతుంది కేవ్లోకి వెళ్దాం అప్పట్లో టైం పాస్ ఆ కేవ్లోనే హ్యాపీగా స్పాన్ చేస్తే ఏమవుతుంది ఏడుందిరా రే అది స్పాన్ చేసిన సఫకేట్ అయిపోయింది ఇంకోటి స్పాన్ చేయలేదు అదేది గ్యాస్ అది ఎప్పుడు అసలు గంట పడుతుంది అనుకుంటా ఇది అవ్వడానికి ఇది చాలా టైం పడుతుంది గ్యాస్ అవ్వడానికి అదే ఎంతసేపు ఇంకొక కమాండ్ కూడా ఉంటుంది కానీ ఒక కమాండ్ ఒక ఛానల్లో చూద్దాం మళ్ళీ ఇదేను టైం వేస్ట్ చూద్దాం లేకపోతే ఏమైనా హ్యాక్స్ తయారు చేద్దాం హ్యాక్స్ ఏం వద్దులేండి కానీ ఈరోజు ఎందుకు టైం వేస్ట్ చేయాలా అసలు ఈ వీడియో పెట్టొద్దు నిజంగా చెప్పాలంటే బట్ నేను పెడుతున్నా ఏమైనా చేద్దాం రా హ్యాక్స్ ఏమైనా చేద్దామా ఏం చేయొద్దు అసలు ఎవరు కూడా చూడాలనుకో ఇది గ్యాస్ స్పానింగ్ ఇది గ్యాస్ ఇది హ్యాపీ గ్యాస్ ఇది గ్యాస్ రెండు ఒకేలాగానే ఉన్నాయి కదరా మో ఈ గ్యాస్ పెడితే పెట్టు కొంప తీసి ఈ నార్మల్ గ్యాస్ పెడితే చంపేస్తుందా హ్యాపీ గ్యాస్ని ఓ గ్యాస్ హ్యాపీ గ్యాస్ అయితే స్మైల్ ఇస్తుంది బట్ నార్మల్ గ్యాస్ ఏడుస్తుంది సౌండ్ అయితే భయం వేసింది నీకు ఇప్పుడు ఎలాగో అనిపిస్తుంది రోయ్ దాని సౌండ్ అంటే అస్సలకి నాకు నచ్చదు దీన్ని బౌతో చంపేద్దామా వద్దులేండి టీ స్లాష్ లేకపోతే నేను స్పెక్టేటర్ మోడ్కి వెళ్ళిపోతా స్పెక్టేటర్ మోడ్ టీ స్లాష్ టీ స్లాష్ గేమ్ రూల్ కాదురా టీ స్లాష్ ఏమంటారు టీ స్లాష్ ద కాస్మిక్ బాయ్ గైస్ ఆ పేరు పెట్టుకున్నాను ఐ లైక్ కాస్మిక్ బాయ్ వీడియోస్ చూసాను కూడా ఆయనవి కాస్మిక్ బాయ్ టీ స్లాష్ కాస్మిక్ బాయ్ గేమ్ మోడ్ స్పెక్టేటర్ స్పెక్టేటర్ మోడా మనకి ఇచ్చా cheats are enabled in this world. నార్మల్ గెస్ట్ ఇది సచ్చినట్టుంది మంచిది
ఈరోజు మీ అంతుంది రే తీసుకో వడదెబ్బ సారీ సారీ హస్కులు దిగ్గు తీసుకో ఎంజాయ్. ఓ మీరు అటు కాదు అమ్మ లాగా చూస్తే భయపడతారు పిక్కిస్. ఓకే అదే నువ్వు గ్యాప్ వెళ్ళు నాకు సంబంధం వెళ్ళిపోయిండు కుట్రరే పోతావు రవి అయితే ఆడికేసి పోయిండు నేను వాడే పోయిండు. ఇప్పుడు నీకెత్తా దాదా ఆవిడేమన్నా మాన్సూర్లా నిలబడ్డాడు. నానికి వద్దున్నా నీకు వచ్చేసుకున్నా ఇంటి వాటర్ పడదు. నార్మల్ గ్యాస్ ఇదే ఉందా? ఐ డోంట్ లైక్ నార్మల్ గ్యాస్. దాన్ని బహుతే వేసేద్దాం గైస్, నాకు సంబంధం లేదు. ఐ డోంట్ లైక్ నార్మల్ గ్యాస్, ఐ లైక్ హ్యాపీ గ్యాస్. గ్యాస్ట్ అనేటప్పుడు గెస్ట్ అని వినిపిస్తుంది నాకు, అది గెస్ట్ అని వినిపిస్తుంది. గెస్ట్ కోసం వస్తారా బౌ ఎందుకో బౌలో క్రియేటివిటీ వాడితే యారోస్ లిమిటెడ్, సో అందుకే బౌ తీసేసుకున్నాడు. ఇది గ్యాప్ ఇయ్యదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. హ్యాపీ గెస్ట్ ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది? గేమ్ కూడా ల్యాగ్ అవుతుందిరా పిచ్చి. గాయస్ ఈ వీడియోని అయితే ఏం చేసిన, ఈ వీడియోలో నువ్వు ఏం చేసినా టైం వేస్ట్ తప్ప ఇంకేం చేయలేదు అనుకుంటున్నారా? నాకు ఈరోజు ఒక వీడియో చేయబోతుంది, కానీ వీడియో చేసినాను, అది కూడా 15 minutes అయింది ఆ వీడియో. కానీ మళ్ళీ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయకపోతే మళ్ళీ ఎందుకు చేసిన వీడియో వేస్ట్, మళ్ళా నాకు చేయబుద్ధి అవుతుంది, మళ్ళీ అట్లా అనిపిస్తుంది నాకు. అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో జస్ట్ మీ చెప్తుంది ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అండ్ టైం వేస్ట్ అన్నమాట. సో అందుకే ఈ వీడియో అయితే తీశాను. సో మళ్ళీ చెప్తున్నాను, అది అంటే ఈ జస్ట్ వీడియో జస్ట్ ఫన్ కోసం, ఫన్ కోసం అండ్ జస్ట్ టైం వేస్ట్ కోసం ఆ వీడియో అయితే తీసానమాట. సో మీరు లైక్ షేర్, ఒక నిమిషం బాగా హ్యాపీ గెస్ట్, ఒక నిమిషం మీరు కనుక లైక్ మళ్ళీ ఈ వీడియోలో కలుసుకుంటాను. బాయ్.